అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇటీవలే ఒక అనూహ్యమైన అత్యవసర పరిస్థితి తలెత్తింది. అంతరిక్ష కేంద్రంలోని రష్యన్ విభాగానికి సంబంధించిన ఒక భాగంలో ప్రమాదకరమైన గ్యాస్ లీకేజీని గుర్తించారు. రష్యన్ వ్యోమగాములు ఆ లీకేజీని అదుపు చేయడానికి, మరమ్మతులు చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో నాసా అక్కడ ఉన్న 5 వ్యోమగాములను వెంటనే అప్రమత్తం చేసింది. ప్రాణరక్షణ చర్యల్లో భాగంగా వారిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, అవసరమైతే అంతరిక్ష కేంద్రాన్ని ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉండాలని అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. నాసా ఆదేశాలతో స్పేస్ స్టేషన్లో ఒక్కసారిగా హైటెన్షన్ నెలకొంది. నాసాకు చెందిన స్పేస్ ఎక్స్ క్రూ 12 మిషన్లోని 4 వ్యోమగాములతో పాటు ఎక్స్పెడిషన్ 74 టీంకు చెందిన మరో అమెరికన్ వ్యోమగామి కలిసి అత్యవసరంగా డ్రాగన్ వ్యోమ నౌకలోకి వెళ్లి ఆశ్రయం పొందారు. దాదాపు 2 గంటల పాటు అంతరిక్షంలో ఈ ఉత్కంఠ కొనసాగింది. అనంతరం పరిస్థితి అదుపులోకి రావడంతో నాసా తన ఆదేశాలను వెనక్కి తీసుకుంది. లీకేజీ ముప్పు తప్పిందని, వ్యోమగాములంతా తిరిగి అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించవచ్చని స్పష్టం చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.